తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారికి 6 నెలల సమయం ఇచ్చారు. 6 నెలల్లో మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోకపోతే ముఖ్యమంత్రి పదవి నుండి దించేసేటటువంటి అవకాశం ఉండొచ్చు, ముఖ్యమంత్రి పదవి మార్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డికి ఒక హింట్ ఇచ్చిరట. రేవంత్ రెడ్డికి ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇచ్చారు. ఇక రేవంత్ తన ఉలిక్కి పడి తన సీఎం సీటును కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు, మామూలు ప్రయత్నాలు కాదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి చిన్న చిన్న పనులు స్టార్ట్ చేసిండు. ఆ పనులు పూర్తి స్థాయిలో ఏం చేస్తలేడు, కాకపోతే స్టార్ట్ చేసిండు, పేరుకు ఆ పని చేసేసిన అని చెప్పడానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇచ్చిండు. ఎండాకాలం పంట రైతు భరోసా మొత్తం ఇచ్చిండా? ఇయ్యలే. 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి కేవలం 5,400 కోట్లు ఇచ్చిండు. 2 ఎకరాలకి రైతు భరోసా ఇచ్చిండు. చాలామంది రైతులు మరి ఇంకా 3,600 కోట్లు ఇవ్వాలి కదా, 3వ ఎకరానికి 4వ ఎకరానికి కూడా ఇవ్వాలి కదా, 5వ ఎకరానికి కూడా ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వాలి అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ఆల్రెడీ ఎండాకాలం పంట రైతు బంధు అయిపోయింది, ఇక దాని ముచ్చట అయిపోయింది, వదిలేయ్యి, ఇప్పుడు వానాకాలం పంట గురించి మాట్లాడదాం అంటున్నాడు. పోనీ వానాకాలం పంట కూడా 9,000 కోట్లే కదా ఖర్చు పెట్టాల్సింది, మరి ఏంది సార్ పరిస్థితి అంటే ఫస్ట్ అయితే 1 ఎకరానికి రైతు భరోసా ఇస్తా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎండాకాలం పంట 2 ఎకరాలకు ఇచ్చి మొత్తం ఇచ్చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు వానాకాలం పంట కూడా 1 ఎకరానికి ఇచ్చి చేతులు దులుపుకుంటాడు, ఎగ్గొడతాడు చిన్నగా. మరి ఏమైంది సార్ అంటే ఇచ్చినాం కదా, మొన్ననే వానాకాలం పంటకు ఆల్రెడీ రైతు బంధు పడ్డాయని చెప్తాడు. ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ కూడా గదే. 200 యూనిట్ల కరెంటు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేవు. మరి కొంతమంది వస్తలేవేం సార్ అంటే కొత్త రూల్స్ చెప్తురట. 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి తీసేసినాం అంటున్నారట. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కొంతమందికి వస్తే కొంతమందికి వస్తలేవు. మరి కొంతమందికి ఎందుకు వస్తలేవు అని చెప్పి అడిగితే సిలిండర్లు వాళ్ళు ఎక్కువ వాడుతురు, గ్యాస్ బాగా ఎక్కువ వాడుతురు, అందుకే ఇస్తలేమంటురట. ఇక అర్థం ఏంది, రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ కొత్తవి స్టార్ట్ చేసిండు. ఈ కొత్తవి పూర్తి స్థాయిలో కాలే, జస్ట్ స్టార్ట్ చేస్తాడు అంతే, అది కొసాకరికి వెళ్ళదు. ఆయనే చెప్పుకుంటాడు స్టార్ట్ చేసినాం అయిపోయింది అంటాడు, స్టార్ట్ చేసినాం అయిపోయింది కూడా, మీరు టైంకి రాలే నేనేం చేయాలంటాడు. ఇప్పుడు పెళ్లిలో భోజనాలు పెడతారు, బాగా కట్నం పెట్టేటోళ్ళు ఒక 10,000 20,000 కట్నం పెడదాం అనుకునేటోళ్ళు లాస్ట్కి పోతారు, చిన్న పోయి తిని కట్నం వేసి వద్దాం తీ అనుకుంటారు. వాడు 10,000 కట్నం వేసి 20,000 కట్నం వేసినా అరే మన అన్నం లేదు కదా తిందామంటే నువ్వు లాస్ట్కి వచ్చినావు నేనేం చేయాలి అన్నట్టున్నది కథ. రేవంత్ రెడ్డి పని స్టార్ట్ చేస్తాడు, ఇక పని మొత్తం అయిపోయిందని చెప్తాడు, ఇక ఆఖరికి ఏమైంది మరి మొత్తం కాలే కదా నాకు రాలే కదా అంటే నువ్వు టైంకి లేవు అంటాడు. ఇప్పుడు గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. ఇప్పుడు రేవంత్ అని ఏం చేస్తాడు, ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి. ఎందుకంటే సునీల్ కనుగోలు సర్వే చేస్తున్నాడు. సునీల్ కనుగోలు ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ని హైకమాండ్కి ఇస్తే మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట, 6 నెలల్లో మీ పైన ఉన్న వ్యతిరేకతను పొడగొట్టుకోండి, లేకపోతే కర్ణాటకలో సిద్ధరామయ్యని దించేసినట్టే తెలంగాణలో మిమ్మల్ని కూడా దించేస్తామని చెప్పి ఖర్గే చెప్పినట్టుగా వినబడుతున్న చర్చ. ఇక రేవంత్ అన్న ఉలిక్కి పడి ఏం చేస్తుండే ఎరికేనా, రేవంత్ అన్న ఈ నెలలో ఎన్ని కొత్తవి తీసుకొచ్చిండు. 1,28,000 మందికి పెన్షన్లు రద్దు చేసిండు. పెన్షన్లు రద్దు చేసి రేవంత్ రెడ్డి కొత్త ఉపాయం ఏం కట్టిండు, 40,000 మందికి కొత్తగా పెన్షన్లు అదే రోజు ఇచ్చేసిండు. వికలాంగులకు దాదాపు 4,000 రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి పెన్షన్లు ఇచ్చేసిండు. తర్వాత ఒంటరి మహిళలకు 2,016 రూపాయల చొప్పున పెన్షన్లు ఇచ్చేసిండు. కొత్తగా గుర్తించి దాదాపు 1,28,000 పెన్షన్లు రద్దు చేసిండు. 40,000 మందికి పెన్షన్లు అదే రోజు ఇచ్చేసిండు. అంటే రేవంత్ రెడ్డి చూడుర్రి, పెన్షన్లు అనవసరమైనవి తీసేసి కొత్త వాళ్ళని గుర్తించి రేవంత్ రెడ్డి పెన్షన్లు ఇచ్చిండని చెప్పి ఇప్పుడు అనుకోవాలి. ఇంకో ట్విస్ట్ ఏంటి చెప్పనా, 2 లక్షల మందికి రేవంత్ రెడ్డి కొత్తగా పెన్షన్ అప్లికేషన్లు పెట్టిండు. 2 లక్షల మందికి ఇప్పుడు కొత్తగా పెన్షన్లు రాబోతున్నాయి. అంటే దాదాపు 42 లక్షల మందికి పెన్షన్లు వస్తాయి మొత్తానికైతే తెలంగాణలో. ఈ 42 లక్షల మందిలో 1,28,000 మంది తీసేస్తే దాదాపు 40,80,000 మందికి పెన్షన్లు వస్తాయి అనుకుందాం. దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా 2 లక్షల మంది కొత్త వాళ్ళని యాడ్ చేస్తే మళ్ళీ దాదాపు ఒక 43 లక్షల మందికి పెన్షన్లు వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన పైన పాజిటివ్ తెచ్చుకోవడానికి, అంటే రేవంత్ రెడ్డి మస్తు పని చేస్తుండు, రేవంత్ రెడ్డి మా పెద్ద కొడుకు, రేవంత్ రెడ్డి మా చిన్న కొడుకు, రేవంత్ రెడ్డి మస్తు పని చేస్తుండు అని చెప్పి చెప్పడానికి రేవంత్ అన్న పెన్షన్ల పైన సర్వే చేయించి అనవసరమైనటువంటి పెన్షన్లు రద్దు చేయించిండు. అనవసరమైన అంటే ఐటీ కట్టేటటువంటి వాళ్ళే, లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళే, లేకపోతే ఏజ్ లేకుండా దొంగదారిన పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళే దాదాపు 1,00,000 మంది దాకా పెన్షన్లు అన్నీ కూడా రద్దు చేయించిండు. 2 లక్షల పెన్షన్లు కొత్తగా యాడ్ చేసిండు. ఇప్పుడు కొత్తగా పెన్షన్లు యాడ్ అయినటువంటి వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు, అబ్బా రేవంత్ రెడ్డి చాలా గ్రేట్, కేసీఆర్ ఉన్నప్పుడైనా మాకు పెన్షన్లు రాకపోతుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు పెన్షన్లు వస్తున్నాయి, మా పెద్ద కొడుకు చాలా మంచోడు అని చెప్పి బయట ఉన్నటువంటి వృద్ధులు వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు.
రేవంత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇది ఒక పాజిటివిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ చేసుకుంటున్నాడు. ఏంది, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉండొద్దు, జనాలు పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ ఉంటేనే రేవంత్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి పదవిలో కంటిన్యూ అవుతాడు. రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉందనుకో రేవంత్ రెడ్డిని దించేస్తారు కదా. అందుకే రేవంత్ రెడ్డి పెన్షన్ల పైన ఫోకస్ పెట్టి పెన్షన్లు మొత్తం వృద్ధులను మొత్తం కూడా రేవంత్ రెడ్డి తన వైపు తిప్పుకున్నాడు. పెన్షన్లు కూడా ఆల్రెడీ రిలీజ్ చేసిండు, మొన్ననే పెన్షన్లు కూడా ఇచ్చేసిండు రేవంత్ అన్న. నాకు తెలిసి ఈ నెల పెన్షన్ ఏమైనా రావాలేమో. పెన్షన్లు కూడా ఏం చేసిండు ఎరికైనా, డైరెక్ట్ రేవంత్ రెడ్డి బ్యాంక్ అకౌంట్లో ఇస్తున్నాడు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు పెన్షన్లు ఇంటికి వచ్చి ఇచ్చేది 2016 రూపాయలు, 16 రూపాయలు ఇవ్వకపోయేది 2000 రూపాయలు ఇచ్చేది. అప్పుడు 2000 నోట్లు ఉన్నప్పుడు 2000 వచ్చేటి. ఇప్పుడు 500 నోట్లు 4 ఇచ్చారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, పాస్బుక్, ఆధార్ కార్డు, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో 2016 రూపాయలు పెన్షన్లు అకౌంట్లో ఎత్తుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పని చేస్తుండతో వృద్ధులు చాలా మంది సంతోషపడుతున్నారు. ఇంకా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పైసలు పడుతున్నాయంటే వాళ్ళని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. వృద్ధులు డైరెక్ట్ అకౌంట్లో పడితే వాడుకుంటారు పైసలు. ఇంక ఇప్పుడు అన్ని ఫోన్పేలు అయిపోయినాయి కదా, అకౌంట్లో పడితే ఫోన్పే వాడవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. ఇట్లా రేవంత్ రెడ్డికి పెన్షన్ విషయంలో పాజిటివ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి చిన్న మెల్లగా మొత్తం వృద్ధులను తన వైపు తిప్పుకున్నాడు, ఒంటరి మహిళలను తన వైపు తిప్పుకున్నాడు, వికలాంగులను తన వైపు తిప్పుకున్నాడు, బీడీ కార్మికులను తన వైపు తిప్పుకున్నాడు, గీత కార్మికులను తన వైపు తిప్పుకున్నాడు, చేనేత కార్మికులను తన వైపు తిప్పుకున్నాడు. రేవంత్ రెడ్డి ఎట్లనో అట్లా మొత్తానికైతే పెన్షన్ల విషయంలో పాజిటివ్ అయిపోయిండు. ఇదొకటి కదా. ఇక రేవంత్ రెడ్డి ఏం లేదు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే ఇక ఆయనకు పాజిటివిటీ కావాలి. తర్వాత మహిళలకు బస్సులు ఇచ్చిండు అన్న. మహిళలకు మొన్న పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి బస్సులు ఇచ్చిండు. మహిళలకు బస్సులు ఇచ్చి రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వర్లను చేస్తాం, మహిళలకు పెద్దపీట వేస్తాం, మహిళల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి మహిళలను మొత్తం రేవంత్ రెడ్డి తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు మహిళలు చాలా మంది రేవంత్ రెడ్డి మా అన్న, మా తమ్ముడు, రేవంత్ రెడ్డి మా చిన్న కొడుకు లెక్క, పెద్ద కొడుకు లెక్క అని చెప్పి మహిళలు అంటున్నారు. 0 వడ్డీ రుణాలు కూడా ఇచ్చిండు. అంటే మహిళలను కూడా రేవంత్ రెడ్డి తన వైపు తిప్పుకున్నాడు చిన్నగా. ఏం లేదు, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉండొద్దు, వ్యతిరేకత పొడగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు అంతే. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఇవన్నీ ఎత్తున్నాడు. ఈ మళ్ళా సునీల్ కనుగోలు సెకండ్ టైం సర్వే చేసినాక రేవంత్ రెడ్డి పైన పాజిటివ్గానే ఉన్నది, ముఖ్యమంత్రి పదవి నుండి కంటిన్యూ కావచ్చు, ఇబ్బంది లేదని చెప్పి సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ 2వసారి చేసి అధిష్టానానికి ఇస్తే హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఓకే నీ పర్ఫార్మెన్స్ బాగుంది, 6 నెలల్లో నీ మొత్తం వ్యతిరేకత పోయింది, సూపర్ అని చెప్పి ఒకవేళ అధిష్టానం చెప్తే అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు ఏదో చిన్నగా వ్యతిరేకత ఒడగొట్టుకుంటాడు కానీ నెక్స్ట్ ఏందనేది అర్థమవుతుంది. తర్వాత రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి కొత్తగా 2500 ఇండ్లు ఇస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా ఆల్రెడీ 4000 ఇండ్లు ఇచ్చిండు. అప్పట్లో ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ప్రతి నియోజకవర్గానికి 4000 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ 2500 కొత్త ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాడు. మొన్న అనౌన్స్ చేసిండు ఆల్రెడీ 2వ తారీఖు నాడు. ఇక చూడు రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదో. ఇక గీ పనిలో పడ్డాడు అన్న. ఇప్పుడు ఏంది, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇస్తారట. అంటే ఇల్లు లేనటువంటి వాళ్ళని కూడా రేవంత్ రెడ్డి తన వైపు దిక్కుంటున్నాడు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి. ఇదో కథ మళ్ళా. ఆ తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అనుకుంటారు ఇప్పుడు, భయానికి. ఏడ ముఖ్యమంత్రి పదవి పోతుంది అనేటటువంటి భయం ఎక్కువ అయిపోయింది అన్నకు. ఆ తర్వాత 4వది గ్రామ పంచాయతీలకు రేవంత్ అన్న ఫండింగ్ ఇచ్చిండు. గవర్నమెంట్ నుండి గ్రామ పంచాయతీలకు రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ కోసం ఫండింగ్ ఇచ్చిండు. ఏది, స్మాల్ గ్రామ పంచాయతీలు ఉన్నాయనుకో, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. 5 లక్షల రూపాయలు డెవలప్మెంట్ కోసం. ఒకవేళ గ్రామ పంచాయతీలు పెద్దగా ఉన్నాయనుకో, బిగ్ గ్రామ పంచాయతీలు ఉన్నాయనుకో, 10 లక్షల రూపాయలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ కోసం, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం. ఇది రాష్ట్ర ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి ఫండింగ్. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే బడ్జెట్ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి, చిన్న గ్రామ పంచాయతీకి 5 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీకి 10 లక్షలు రేవంత్ రెడ్డి రిలీజ్ చేస్తున్నటువంటి డబ్బులు ఇవి. ఎందుకు చేస్తుండే ఇప్పుడు రీజన్ ఏంది అంటే, సునీల్ కనుగోలు గ్రామాలలో పోయి సర్వే చేసినా కూడా రేవంత్ రెడ్డి సూపర్ అనాలి. ఒకవేళ సర్పంచ్ని అడిగితే సర్పంచ్ని కూడా మా రేవంత్ రెడ్డి సూపర్ అనాలి. అందుకు రేవంత్ రెడ్డి ఇదో ప్రయత్నం. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు కూడా ఆఖరికి నిధులు విడుదల చేసేటటువంటి పరిస్థితి. ఇక తర్వాత 5 లక్షల బీమా అన్న, 5 lakhs బీమా కూడా మొన్న అనౌన్స్ చేసిండు. 5 lakhs బీమా ఏందనుకుంటున్నారు, ఒకవేళ ఇబ్బందుకల్ల పరిస్థితులలో కుటుంబంలో పెద్ద తండ్రి ఒకవేళ మరణిస్తే, కుటుంబంలో ఒకవేళ తండ్రి లేకపోతే తల్లియో లేకపోతే తాతయ్యో మరణిస్తే, ఒకవేళ కరెంట్ షాక్ వచ్చో, లేకపోతే రోడ్డు ప్రమాదంలోనో, లేకపోతే ఆరోగ్యం బాలేకనో, ఇబ్బంది పడుతునో ఒకవేళ చనిపోతే 5 లక్షల రూపాయల బీమా ప్రభుత్వం సాయం చేస్తారట.
ఒక 5 లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి కొత్త అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత 6వ అంశం ఇదన్నీ ఈ నెలలో జరిగినాయి, మీకు తెలుస్తలేవు. ఈ నెలల్లో అన్ని జరిగినాయి ఇవన్నీ కొత్త లేనే పరిచయాలు ఇవన్నీ చూసి ఏంది ఇదంతా ఒకటే నెలల కింద మ్యాజిక్ చేసినని చూస్తే మ్యాజిక్ వెనకాల లాజిక్ ఉన్నది. ఏంది 6 నెలల్లో ముఖ్యమంత్రి పదవి కథం. ఇప్పుడు ఆల్రెడీ 6 నెలలు ఏంది, రెండున్నర నెలలు నిండిపోయినాయి కదా, 2 months అయిపోయింది. ఇంకో 3 months ఉన్నది. ఈ 3 months లో కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టాలి. ఇవి పెట్టి ఇళ్ళ కూడా పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి. ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు రావాలి. రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి పెద్ద టాస్క్ ఉన్నది. కానీ ఆ తర్వాత టీజీపీఎస్సి కానిస్టేబుల్కు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో, కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఖాళీలు ఎన్ని ఉన్నాయి, దాదాపు కొన్ని వేల ఖాళీలు ఉన్నాయట. రేవంత్ రెడ్డి మాత్రం 5,000 నోటిఫికేషన్లు ఇస్తున్నాడు. అధికారికంగా ప్రకటన చేసిన ఆల్రెడీ ఈ మంత్లోనే 5,000 నోటిఫికేషన్లు ఇస్తున్నాడు, జాబ్ నోటిఫికేషన్లు. ఇది కూడా కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం. లక్షల మంది ప్రిపేర్ అవుతారు. ఈయన ఇచ్చేటటువంటి నోటిఫికేషన్లు మాత్రం కేవలం 5,000 నోటిఫికేషన్లు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పటిదాకా కేవలం 67,000 ఉద్యోగాలు మాత్రమే రేవంత్ రెడ్డి ఇచ్చిండు. 2 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిరు. కానీ ఏడా 67,000 ఉద్యోగాలు. ఆఖరికి 67,000 ఉద్యోగాలు కూడా మొత్తం రేవంత్ రెడ్డి హయాంలో వచ్చినాయి కాదు. కేసీఆర్ ఆ రోజు నోటిఫికేషన్లు ఇచ్చిండు. ఆ నోటిఫికేషన్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ పరీక్షలు పెట్టి నియామక పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. అన్ని పాత నోటిఫికేషన్లే. నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ పెట్టి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చాడు. అంతే, అంతకు మించి చేసింది ఏం లేదు. సో ఈ టీజీపీఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి ఒక 5,000 నోటిఫికేషన్లు, అది కూడా ఆయన పైన వ్యతిరేకత పోవడానికి రకరకాల ప్రయత్నాలు అన్నాయి, ఒకటి రెండా. ఆ తర్వాత ఒక పెద్ద ట్విస్ట్ చెప్పాలి మీకు. 7వది 2,500 రూపాయలు ఇద్దామని ఆలోచన చేస్తున్నాడు అన్న రేవంత్ అన్న. మహిళలకు 2,500 రూపాయలు ప్రతి ఇంట్లో. ఎట్లిత్తరాట అంటే, ఇంతకుముందు చెప్పిన ఫాదర్, మదర్, సన్, మా ఇంట్లో ముగ్గురం ఉన్నాం అనుకో, మా నాయనకు 2,016 రూపాయల పెన్షన్ వచ్చినాయి అనుకో, మా అమ్మకు 2,500 రావు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ పెన్షన్ ఇస్తున్నప్పుడు మళ్ళీ ఇంట్లో ఇంకోళ్ళకు 2,500 ఎందుకు? ఒకవేళ తండ్రికి పెన్షన్ వద్దనుకుంటే మహిళకు 2,500 ఇస్తారట. ఏదో ఒకటి వస్తాయట గిట్లా. ఒకవేళ మా చెల్లి ఉన్నది అనుకో, మరి మా చెల్లె మహిళే కదా, మా చెల్లెకు 20 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు మా నాన్నకు పెన్షన్ వస్తుంది, మా అమ్మ, నాకు, మా చెల్లెకు ముగ్గురికి ఏమొత్తలేవు. మరి ఎట్లా అంటే మా చెల్లెకు 2,500 ఇస్తారట. ఒకవేళ ఇస్తే ఇంట్లో నలుగురు ఉంటే, 2 మహిళలు 3 మహిళలు ఉంటే ఎవరికన్నా ఒక్కరికి రావచ్చట. అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లా కొంత ఆగవు. ఇది కూడా రేవంత్ అన్న సర్వే చేపిస్తున్నాడు. ఇప్పుడు ఈ నెలలో మాక్సిమం అనౌన్స్ చేయవచ్చు. మరి ఏమైనా చేస్తే ఈ నెలలో అయినా వచ్చే నెలలో అయినా మహిళలకు 2,500 రూపాయలు కూడా రేవంత్ అన్న అనౌన్స్ చేయవచ్చు. అన్నిటికీ అప్లై చేస్తున్నాడు. మళ్ళా కళ్యాణ లక్ష్మి రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి. కళ్యాణ లక్ష్మి డబ్బులు రేవంత్ రెడ్డి చెక్కుల రూపంలో ఇవ్వడానికి సిద్ధమైండు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా రిలీజ్ చేస్తున్నాడు. కళ్యాణ లక్ష్మితో పాటు రేవంత్ రెడ్డి ఇంకా కొత్త అంశాలు తెరపైకి తీసుకొస్తున్నాడు. విద్యా భరోసా కార్డు అని, ఇంటర్నేషనల్ స్కూళ్ళు కడతారట, స్కూళ్ళు బాగు చేపిస్తారట. మీరు ఏమంటారు, ఇల్లు భూమి ఉన్నటువంటి వాళ్లకు 5 లక్షల రూపాయలు హెల్ప్ చేస్తారట రేవంత్ అన్న. ఇప్పుడు కొత్తవి తీసుకొస్తున్నాడు. 5 లక్షల రూపాయలు హెల్ప్ చేస్తే మీరు ఇల్లు కట్టుకోవాలన్నట. ఒకవేళ పైసలు ఉండి భూమి లేకపోతే మీకు భూమి కూడా ఇస్తారట. అవసరం 100 గజాలో 120 గజాలు భూమి ఇచ్చి ఈ భూమిలో ఇల్లు కట్టుకోవడానికి రేవంత్ అన్న జాగలు కూడా ఇస్తారట. ఇది రేవంత్ అన్న కొత్త పథకాలు అన్నీ. అంటే ఆల్రెడీ ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టిండు. 6 గ్యారంటీలలో ఉన్నాయే, కొత్త ఏం కాదు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి చిన్నగా తెరపైకి తీసుకొస్తున్నాడు. ఇంకో విషయం మీకు తెలుస్తుంది, ఇవన్నీ రేవంత్ రెడ్డి చేస్తారనుకుంటురా మీరు? ఇవన్నీ ఉత్తే తాత్కాలికంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టడానికి, హైకమాండ్ని నమ్మియడానికి, హైకమాండ్ రేవంత్ రెడ్డిని నమ్మడానికి ఇవన్నీ ప్రయత్నాలు అంతే. అరే రైతు బంధు ఇవ్వనీకే రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు. ఇప్పుడు రైతు బంధు రిలీజ్ చేద్దామంటే 4,000 కోట్ల రూపాయలు పైసలు లేక రేవంత్ రెడ్డి అప్పులు పెడుతున్నాడు. మొత్తం ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ అంతా కుదో పెడుతున్నాడు. ఏ యూనివర్సిటీ కుదో పెడదాం, ఏ గవర్నమెంట్ ల్యాండ్ కుదో పెడదాం, ఏడికెళ్ళి పట్టుకోదాం, ఏ అడవిని కుదో పెడదాం అని ఇప్పుడు రేవంత్ అన్న బాగా ఆలోచనలో ఉన్నాడు.